ఈరోజు చండీగఢ్లో ఒక దళిత ఐపీఎస్ పూర్వ కుమార్ సీనియర్ ఐపీఎస్ అధికారి తన రివాల్వర్తో కాల్చుకుని చనిపోయాడు. కారణం ఏంటంటే తన పై అధికారులు కుల వివక్షతోటి ఆయన్ని తక్కువ చూడటం, హెరాస్మెంట్ చేయడం వల్ల ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఒక ఐపీఎస్ స్థాయి వ్యక్తికే కుల వివక్ష ఉంటే ఎంత దారుణంగా ఉందో భారతదేశం ఆలోచించండి ఒకసారి. ఈ దేశం అందరిది, కానీ ఈ కుల వివక్ష వల్ల చాలామంది దళితులు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, చాలా వేధింపబడుతున్నారు, హెరాస్మెంట్కి గురవుతున్నారు. మొన్న చూస్తే సాక్షాత్తు సుప్రీంకోర్టు సిజేఐ కూడా ఈ కుల వివక్షకి గురైనట్టుగా మనం క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఒక వ్యక్తి 70 సంవత్సరాలు లేదా 71 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక న్యాయవాది ఆయన మీద ఏకంగా బూటు విసిరేస్తాడు. మన భారతదేశం 100 ఏళ్ల క్రితమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ వివక్షని అనుభవించి ఆయన ఒక గొప్ప విద్యావంతుడిగా ఉండి రాజ్యాంగాన్ని రాసి, నా వారసులు లేకపోతే నా జాతి జనులు ఇలాంటి వివక్ష గురి కాకూడదని చెప్పి ఆయన ఎంతో పోరాటం చేశారు. కానీ ఇప్పటికి కూడా ఈ కుల వివక్ష కుల రక్షగా ఉండి భారతదేశాన్ని నాశనం చేస్తూ ఉంది. స్వజాతి జనుల మధ్య, భారతీయుల మధ్య ఇలాంటి విభేదాలు సృష్టించి మారణ హోమం సృష్టిస్తూ ఉంది ఈ కుల రక్కసి. ఈ కుల రక్కసి అంతమైనప్పుడే భారతదేశం అభివృద్ధి, అభ్యున్నతి సాధిస్తుంది. ఈ కుల నిర్మూలన జరగాలనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశించినటువంటి భారతం కోరుకున్నారు ఆయన. సో ఈ కుల వివక్షకి ఇంకెంతమంది బలవుతారో చాలా ఆవేదన, బాధ అనిపిస్తూ ఉంది.